పనులైనా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది, కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది. ఈ రెండు పార్టీలతోని ఎట్లాంటి విచారణ అయినా చేయమని చెప్తున్నాను. అసలు నాకేం సంబంధం? నాకు ఒక నోటీస్ వచ్చిందా? మీరు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీ డేటాలకు వెళ్ళండి, నా పేరుందో చూడండి. అసలు ఏ షేర్ సర్టిఫికేట్ పైన నా సంతకం ఉందా? నేను ఒక్కరితోనైనా షేర్లు కట్టించానా? ఒక్కరు సింగిల్ పర్సన్, ఎక్కువ మంది అవసరం లేదు. నేను చెప్పేది మళ్ళీ నాకు ఓపెన్ సవాల్. నువ్వు ఒక్కరిని తీసుకొచ్చి ఇంకో నాగేశ్వర్ ద్వారా నేను షేర్ కట్టాను, ఇంకో షేర్ సర్టిఫికేట్ నాగేశ్వర్ సంతకం ఉందని చెప్పమనండి. ఇప్పుడు మార్గదర్శి ఏదైనా ఉందనుకోండి, రామచంద్రరావు సంతకం ఉండదా? మరి 10 టీవీకి నేను చైర్మన్ అయితే నాగేశ్వర సంతకం ఉండాలి కదా. నాగేశ్వర సంతకం లేకుండా 10 టీవీ షేర్లు ఎట్లా సర్క్యులేట్ అవుతాయండి? ఎట్లా ఇస్తారు చెప్పండి? ఇప్పుడు 10 టీవీకి నోటీస్ రాస్తే నాగేశ్వర నోటీస్ రావాలి కదా, నేనే కదా చైర్మన్. మార్గదర్శికి ఆంధ్ర ఏసీబీ నోటీస్ ఇస్తే మా రామచంద్రరావుకి వచ్చింది కదా నోటీస్, మరి నాకు ఎందుకు రాలేదు నోటీస్? ఇప్పుడు ఆధారాలు ఉన్నాయని మళ్ళీ చెప్పాడు కదా నాగేశ్వర్ పైన. ఏ ఆధారం ఉందో చూపెట్టమనండి. ఒక్క నోటీస్ చూపెట్టమనండి. నేను జీవితంలో దేనికైనా సిద్ధమే. అందువల్ల ఇలా కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నాం. మీరు ఇట్లాంటి వాళ్ళను నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నారు కదా. ఐ డిమాండ్ కాంగ్రెస్ పార్టీ, మీరు చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం నిజాయితీ ఉన్నా మీరు ఎందుకు విచారణకు ఆదేశించరు? మీరు ఎందుకు భయపడుతున్నారు విచారణ జరపడానికి? కాంగ్రెస్ పార్టీ ఆన్సర్ చెప్పాలి కదా. మీ అభ్యర్థి ద్వారా బహిరంగంగా క్షమాపణ చెప్పించాలి. మేము ఈ అబద్ధాలు అన్నాం మా నాగేశ్వర్ పైన, సిపిఎం నాయకత్వం పైన, దీనికి మేము ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ ఖండించాలి. మల్లన్న చేత క్షమాపణ చెప్పించాలి, లేదా విచారణ జరిపించాలి. రెండే. మీరు క్షమాపణ చెప్పించాలి, విచారణ జరిపించాలి. రెండు లేదంటే ఎట్లా? ప్రజలే నిర్ణయించాలి కదా, పట్టభద్రులు నిర్ణయించాలి కదా. మరి ఇలాంటి ఆరోపణలు చేసిన వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? విచారణ జరపాలి, లేదంటే మీరు క్షమాపణ చెప్పించాలి. రెండు చేయమంటే వాట్ మెసేజ్ ఇట్ సెండ్స్? సో అందువల్ల ఇందులో నేను ఒక అడ్వైజరీ, శాసన మండలి సభ్యుడిగా ఒక ప్రజల షేర్లతో నడిచే ఛానల్కు నేను ఒక అడ్వైజరీ బోర్డు చైర్మన్గా ఉన్నాను. అడ్వైజరీ బోర్డులో పొత్తూరు వెంకటేశ్వర, చుక్క రామయ్య, సుద్దాల అశోక్ తేజ, ఓల్గా, మీకు పరచూరి గోపాలకృష్ణ, ఇంత చాలామంది ఉన్నారు. మాదాల రంగారావు మా కొడుకున్నాడు, మాదాల రవి అనుకుంటా. సో ఇందులో అనేక మంది ఉన్నారు. అది అడ్వైజరీ బోర్డులో నేను చైర్మన్. కంపెనీకి నేను ఉస్మాన్ సిటీలో ప్రొఫెసర్, కంపెనీ ఎట్లా పెడతానండి? నాకు అర్థం కాదు లాజిక్. అసలు నాకు 10 టీవీ ఓన్ చేసిన కంపెనీలకు దేనికి సంబంధం లేదు. అయినా ఆ చైర్మన్ పదవి నుంచి కూడా నేను 2000, అది పదవి కాదు, ఫస్ట్ పాయింట్, అది కేవలం ఆనరరీ పొజిషన్. నేను చాలా వాటికి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆనరరీగా ఉన్నా. ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘానికి నేనే చైర్మన్ను, మీకు కంప్యూటర్ టీచర్ల సంఘానికి నేనే చైర్మను, ఎల్ఐసి ఏజెంట్ల సంఘానికి నేనే చైర్మను. ఇట్లా 100 చెప్తాను నేను చైర్మన్గా ఉన్న వాటికి. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు గౌరవంగా పెడతారు. నాకేం కంపెనీతో సంబంధం ఏంటి? నేను కూడా అందరిలాగా 10,000 రూపాయల షేర్లు కట్టాను, ఆ 10,000 రూపాయలు తీసుకున్నాను. సో ఇందులో కుంభకోణం ఎక్కడుంది? ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చిన కుంభకోణం ఎట్లుంటుంది? సో దాన్ని ఒకటి, నేను 2014 నవంబర్లో అన్స్ ఇండియా పత్రిక సంపాదకుడిగా వెళ్ళిపోయాను. 10 టీవీ చైర్మన్గా ఉంటే ఇంకో పత్రిక సంపాదకుడు ఉంటాడా అని మీరు చెప్పండి రవిశంకర్. అది హెచ్ఎంటీవీ గ్రూప్ కదా. ఒక టీవీ ఛానల్కు చైర్మన్ అంటే ఏంటి? ఓనర్ కదా. ఒక టీవీ ఛానల్కు చైర్మన్ కాబట్టి ఇంకో టీవీ ఛానల్ గ్రూప్లో ఎడిటర్గా పనిచేస్తాడా? మీరు చూడండి, 10 టీవీ గుడ్ మార్నింగ్ నాగేశ్వర ప్రోగ్రామ్ చూడండి, అందులో ది హన్స్ ఇండియా సంపాదకులను ఉంటుంది. మీరు చూడండి ఇంట్రొడక్షన్లో 10 టీవీ చైర్మన్ అని ఇంట్రొడక్షన్లో ఒక్క 10 టీవీ ప్రోగ్రామ్ చూపెట్టాను. నాకు ఒకటి 2014 నవంబర్లో నేను హన్స్ ఇండియా సంపాదకుడయ్యాను. అది ఉస్మాన్ సిటీ అనుమతితో నేను సంపాదకుడయ్యాను. మీకు RNI డేటాలో కూడా ఉంటుంది. భారత ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీ యొక్క డేటాలో ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎడిటర్ హన్స్ ఇండియా ఉంటుంది. ఎందుకంటే నేను యూనివర్సిటీ పర్మిషన్ తీసుకొని ఎడిటర్ అయ్యాను. సో తర్వాత నేను HMTV కూడా ఎడిటర్ ఇన్ చీఫ్గా ఉన్నాను. 2 ఛానళ్ళ కోటేసారి అంటారంటే ఎవడన్నా? 2019 ఎన్నికలకు ముందు 10 టీవీ అమ్మారు. నేను 2014లోనే వెళ్ళిపోయాను. 5 ఏళ్ళు నేను లేని దానికి. మరి దాన్ని 5 ఏళ్ల తర్వాత ఈవెన్ తీర్మానం వల్ల నా 10 టీవీలో పనిచేసినప్పుడు కూడా నేను లేను చైర్మన్గా. మరి ఏ ప్రాతిపదిక? నాకు అందరికీ తెలుసు. ఎందుకంటారు? నేను వివరించితే బాగుంటుంది కానీ అందరికీ తెలుసు ఏ కారణం రీత్యా ఇలా మనుషులపైన ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తారు. ఆరోపణలు చేసిన తర్వాత ఏం జరుగుతుంది కానీ అందరికీ తెలుసు కదా. నేను నా నోటితో చెప్పడం మంచిగా ఉండదు. మరి ఈ రకమైనది ఎవరినైనా మేము ప్రొఫెసర్ కోదండరామ్ కోట్లు తిన్నాడు. ఆ కోదండరాము గవర్నర్ కోటా కింద రికమెండ్ చేస్తున్నాడు. రేపు గవర్నర్ పరిశీలించేటప్పుడు ఇన్ని 6 కోట్ల డబ్బులు తిన్నాడని అవినీతి ఆరోపణలు ఉన్నాయి కదా.
మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం రికమెండ్ చేస్తుంది, అదే కాంగ్రెస్ నాయకుడు ఆరోపించాడు. మరి మా కోదండరాం అభ్యర్థిత్వం ప్రమాదంలో పడదని చెప్పండి. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ కావాల్సిన వ్యక్తికి క్లీన్ రికార్డు ఉండాలా వద్దా? కాంగ్రెస్ ప్రభుత్వమో కోదండరాం చాలా మంచివాడు, నీతిపరుడు అంటూ గవర్నర్ కోటాలో మీరు ఎమ్మెల్సీ రికమెండ్ చేసిండ్రు. కాంగ్రెస్ అభ్యర్థి కాంగ్రెస్ నాయకుడైన మల్లన్న ఆయన ఆ కోట్లు తిన్నాడు అన్నారు. ఇది గవర్నర్ కనుక బీజేపీ బీఆర్ఎస్లు పంపిస్తే ఇది కోదండరాం నామినేషన్ ప్రమాదంలో పడుతుందా లేదా నాకు చెప్పండి. అవినీతి ఆరోపణలు తేలేదాకానైనా ఆ ఫైల్ ఆగుతుంది కదా. అంటే కోదండరాంకు అన్యాయం చేయడం కదా ఇది. ప్రొఫెసర్ కోదండరాం నిజాయితీ మనకు తెలియదా? ఆయన తెలంగాణ జేఏసీ చైర్మన్గా కావాలంటే కేసీఆర్తో అడ్జస్ట్ అయ్యి ఉంటే ఎప్పుడో మంత్రి అయిపోయింది కదా. ప్రొఫెసర్ కోదండరాం ఏ రకంగా క్యాంపెయిన్ చేస్తాడు ఇప్పుడు చెప్పాలి కదా. ఇప్పుడు ఈ రకమైనటువంటి ఆరోపణలు ఇప్పటిదాకా నేను కామ్గా ఎందుకున్నానంటే ఒక వ్యక్తి చేసే ఆరోపణలకు నేను రియాక్ట్ కాను. చాలామంది చేస్తారు, ఎందుకంటే నా మీద రాయేస్తే మేము కూడా పాపులర్ అవుతామని. ఎందుకంటే నాకు 2 కోట్ల వ్యూస్ మంత్కు. సో నాగేశ్వరిని తిట్టితే వాడు వీడియో పెట్టుకుంటాడు, దానికి 5,000 10,000 వ్యూస్ వస్తాయి. నేను అందుకే ఎప్పుడు పట్టించుకోను. కానీ ఇవాళ వ్యక్తి కాదు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, రాష్ట్రంలో అధికారులు ఉన్న పార్టీ. ఒకవేళ నేనే 100 కోట్ల అవినీతిపరుడైతే నేను ఓపెన్గా కాంగ్రెస్ మల్లన్న అడుగుతున్నా, అయ్యా మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంత గౌరవంగా చెప్పాడు కదా శాసనమండలిలో, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏబీఎన్ ఇంటర్వ్యూలో చెప్పాడు కదా, విలేకరుల సమావేశంలో చెప్పాడు కదా, తెలంగాణ స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తాం, దాంట్లో ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వాళ్ళను తీసుకుంటామన్నాడు కదా. మరి 100 కోట్ల అవినీతి పరుడు రేవంత్ రెడ్డి సలహా మండలి తీసుకుంటాడా నాకు చెప్పండి. ఇది పబ్లిక్లో పత్రికలో వచ్చిన వార్త, నేను చెప్పేది కదా, మీరు కూడా చూసుకో, జీనాలో వచ్చి అన్ని పేపర్లు వచ్చింది కదా. ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి వారితో నేను తెలంగాణ స్టేట్ అడ్వైజరీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని. 100 కోట్ల అవినీతి చేసే వ్యక్తిని రేవంత్ రెడ్డి తన సలహా మండలిలో పెట్టుకుంటాడా? ఏం మాట్లాడుతున్నారండి? అందువల్ల ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా, మల్లన్న ఆరోపణలు, నాగేశ్వర్ పైన చేసిన ఆరోపణలు, మీ మిత్రపక్షమైన సిపిఎం నాయకత్వమైన తమ్మినేని వీరభద్రం బివి రాఘవుల పైన చేసిన ఆరోపణలు, మీరు గౌరవించేటువంటి ప్రొఫెసర్ కోదండరాం పైన చేసిన ఆరోపణలు, మీ ముఖ్యమంత్రి అన్న రేవంత్ రెడ్డి పైన చేసిన ఆరోపణలు, మీ మంత్రులైన కోమటిరెడ్డి, వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందా? మల్లన్న చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తేల్చుకోవాలి. లేదు ఈ ఆరోపణలు చేసిన మల్లన్నతోని క్షమాపణ చెప్పిస్తారా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మేము ఖండించమా, మీద ఏదన్నా వాడు తుడుచుకుంటామంటే అది ఆ పార్టీ ఇష్టం. ఆ పార్టీ పట్ల ప్రజలు ఎలా స్పందిస్తారో ప్రజలు ఇష్టం, నాకు సంబంధం లేదు. కానీ అట్లీస్ట్ పబ్లిక్ డొమైన్లో డిమాండ్ చేసేది కాంగ్రెస్ పార్టీ ఈ ఆరోపణలను ఎన్నికల సమయంలోనైనా డిసోసియేట్ కావాలి, నాకు సంబంధం లేదని. ఎక్కడో సామ్ పెట్రోడా లాంటి వాడు ఒక మాట అంటే రాహుల్ గాంధీ డిజోన్ చేసుకోలేదా, మాకు సంబంధం లేదని. మరి మల్లన్న ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ ఎందుకు డిజోన్ చేసుకోదు? పోనీ మీరు మల్లన్న ఆరోపణలు ఓన్ చేసుకుంటారా? విచారణ జరిపించండి, అభ్యంతరం లేదు. లేదు మీరు మల్లన్నతో క్షమాపణ చెప్పిస్తారా ఎన్నికల సమయంలోనైనా? ఇక ఎన్నికల్లో 3 రోజులు ఉంది కదా, క్షమాపణ చెప్పండి బహిరంగంగా. నేను పొరపాటున నాగేశ్వర్ గారి పైన అన్నా, పొరపాటున తమ్మినేని వీరభద్రం గారి పైన, రాహుల్ గారి పైన అన్నా, నేను పొరపాటున కోదండరాం పైన, నాగేశ్వర్ కూడా వదిలేయండి, నాగేశ్వర్ పట్టించుకోక, నాగేశ్వర్ పోరాటం నాగేశ్వర్ చేసుకోగలుగుతాడు. నాగేశ్వర్ నిజాయితీకి ఎవరి సర్టిఫికేట్ అవసరం లేదు. ఎందుకంటే నేను ఇంత బహిరంగంగా అన్ని పార్టీలను విమర్శిస్తున్నాను, నేనే అవినీతి పాల్పడుతున్నాను, ఇప్పటికీ మోడీ ప్రభుత్వం ఊరుకుంటుందా? ఇంతమంది ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్, పినరయ్ విజయన్, స్టాలిన్, మమతా బెనర్జీ, వీళ్ళందరికన్నా నేను పవర్ఫుల్లా, నన్ను వదిలేస్తాను మోడీ ప్రభుత్వం నాకు చెప్పండి? అంత అమాయకంగా ఎందుకు చెప్తారు? ఈవెన్ నేను ఇప్పుడు నిజంగానే బీజేపీకి అనుమానం ఉంటే ఈడీ సిబిఐ లేవా? సిపిఎంను బీజేపీ వదులుతుందా నాకు చెప్పండి? నిజంగానే 10 టీవీలో సిపిఎం ప్రజా సంఘాలు ప్రమోట్ చేసిన ఛానల్ కదా, వాళ్ళకి అనుమానం ఉంటే ఊరుకుంటారండి? మోడీకి సిపిఎంకి ఏమైనా మిలాఖత్ ఉంటుందా? దేశంలో బీజేపీకి ప్రధాన శత్రువు సిపిఎం కదా. మరి అలాంటి సిపిఎం ప్రమోట్ చేసిన ఛానల్లో కుంభకోణం జరిగితే కేంద్ర ప్రభుత్వం ఊరుకుంటుందా? ఎందుకు ఆన్సర్ చెప్పాలి కదా. ఎందుకంటే ఇది పబ్లిక్ డొమైన్లో పెద్దగా తిరుగుతున్నాయి కనుక ఇలా మాట్లాడాల్సి వస్తుంది. అది కూడా సిపిఎం వాళ్ళ మీద పెట్టినాయేమో ప్రైవేట్లో పెట్టి, నాగేశ్వర మీద పెట్టిందేమో ప్రైవేట్లో పెట్టినాయి. అందువల్ల ఈ దుర్మార్గం కదా అని నేను ఇవాళ రియాక్ట్ కావాల్సి వస్తాను. అవును సార్, అంటే గతంలో తీన్మార్ మల్లన్న సిపిఎం మీద కూడా ఆరోపణలు చేశారు, ఇప్పుడేమో తమ్మినేని వీరభద్రం మీద ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కానీ ఎన్నికల ప్రచారంలో సిపిఎం కండువాలు కప్పుకుని ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు సార్. అదే అప్పుడు 100 కోట్ల అవినీతి చేసిన వాళ్ళ అవినీతి పరుల మద్దతు కావాలి సార్. అదే విచిత్రం ఏంటంటే 100 కోట్ల అవినీతి చేసిన వాళ్ళ మద్దతు కావాలి.
మళ్ళీ నాకు అర్థం కావాల్సింది అంటే ఈ షేర్లు సేకరించి సిపిఎం కూడా కాదు, సిపిఎం మద్దతుగా ఉండే అనేక ప్రజా సంఘాల వాళ్ళు ప్రజలకు ఒక ఛానల్ ఉండాలి అని చెప్పి ఈ ప్రయత్నం చేశారు. అందులో షేర్లు తీసుకొని ఛానల్ పెట్టారు. ఛానల్ సక్సెస్ కాలే. మీకు ఇంకా ఛానల్ స్టార్టింగ్లోనే నేను డిసోసియేట్ అయ్యాను, ఎందుకంటే ఛానల్ నడిపే పద్ధతి ఇది కాదు, ఇలా నడిపితే ఛానల్ సక్సెస్ కాదు అని నేను క్లియర్గా చెప్పాను. ఎందుకంటే ఛానల్ నడిపే విధానంతో డిఫర్ అయ్యే నేను హెచ్ఎంటీ గ్రూప్కి వెళ్ళిపోయాను. కుంభకోణం జరిగిందని నేను ఒప్పుకోను, కానీ ఛానల్ నడిపే విధానం మాత్రం సరైనది కాదు. ఈ రకంగా ఛానల్ నడిపితే ఛానల్ ప్రజలకు ఇచ్చిన విశ్వాసం కోల్పోతుంది, ఇది నడవదు అని నేను 2014లోనే సిపిఎం నాయకత్వానికి 5-6 లేఖలు రాశాను. అయ్యా ఇది ఛానల్ నడిపే పద్ధతి ఇది కాదు, ఇలా ఛానల్ నడిపితే ప్రజల ఛానల్గా ఇది నిలబడదు, ఈ ఛానల్ మూతపడుతుంది, దెబ్బతింటుంది అని చెప్పాను. అదే జరిగింది కదా 5 ఏళ్లకు అని చెప్పి నేను డిసోసియేట్ అయిపోయి నేను హెచ్ఎంటీ గ్రూప్లో వెళ్ళిపోయాను. లేకపోతే నాగేశ్వరి అక్కడ ఉంటే నేను ఇవాళకి ఛాలెంజ్ చేసి చెప్పగలను. ఆ ఛానల్ ఇలా అద్భుతంగా నడిచేది. లాంచింగే 6th పొజిషన్లో లాంచ్ చేశాను. ఎందుకు నడిచేది? ఒక యూట్యూబ్ ఛానల్నే 1 మిలియన్ సబ్స్క్రైబర్లకు ఒంటి చేతితో నడిపించగలిగాను కదా. అన్స్ ఇండియా లాంటి దాదాపు క్లోజ్ అయ్యే దశలో ఉన్న పత్రికను లాభాల్లో నడిపించాను. నేను 70,000 సర్క్యులేషన్ పట్టుకెళ్ళాను. మీరు ఎవరన్నా మార్కెట్ అడగండి, నేను చేయనప్పుడు 14,000 సర్క్యులేషన్, నేను వెళ్ళిపోయే వరకు 71,000 సర్క్యులేషన్. 3 ఏళ్లలో నేను 14,000 సర్క్యులేషన్ 71,000 సర్క్యులేషన్ సక్సెస్ఫుల్గా నడిపాను.